హైడ్రాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొట్టిపారేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. వాటిని ప్రజలు నమ్మవద్దని కోరారు. లగడికపులోని హైడ్రాపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రంగనాథ్ మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అయితే నిజాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేస్తామని రంగనాథ్ తెలిపారు. చట్టం ఒకటే ఉండాలి, న్యాయం జరగాలి. అండ్ పక్కన నీకు ఒక ప్లాట్ కొనుక్కుంటే కనుక నీ ప్లాట్ వచ్చేసి రేపు ప్రతిరోజు వెళ్ళి చూసుకునేది ఏంటి, నెల నెల వెళ్ళి ప్లాట్ చూసుకునేది ఏంటి? ఇది ఎక్కడ ఉండదు, ఏ దేశంలో ఉండదు, మన దగ్గర ఉండదు. నా ప్లాట్ ఉందా లేదా, లేక ఇంకెవడో ఎవడో వచ్చి దాన్ని ఏమైనా ఆక్రమించాడా లేదా, ఏంటి ఇన్సెక్యూరిటీ ఏంటి ఓటర్స్? ఇవన్నీ దేని కరెక్షన్ కోసం అని చెప్పి ప్రభుత్వం ఒక సంస్థ, హైడ్రా లాంటి సంస్థని చాలా పవర్స్ ఇచ్చి ఆపరేషన్ ఫ్రీడమ్ కూడా చాలా మంది దాకా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏది మీకు లేదు, ఆపరేషన్ ఫ్రీడమ్ లేదు, బయాస్ లేదు అనేటువంటిది కూడా ఉన్నది. న్యాచురల్ ఇవన్నీ బయట వచ్చే టాకే, బయట జరిగేది సోషల్ మీడియాలో వచ్చేది. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ రంగుటద్దల్లో మాట్లాడుతుంటారు అనమాట. ఒక కలర్డ్ గ్లాసెస్ తోటి హైడ్రాని చూస్తుంటారు. ఎవరికి వాడు సోషల్ మీడియాలో వచ్చేదాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే దాన్ని ఇదే నిజం కావాలనుకుంటారు. సోషల్ మీడియాలో అన్ని కరెక్ట్ కాదు, అలానే అన్ని రాంగు కాదు. సో దీన్ని కూడా మనం ఏంటంటే ఒక వ్యవస్థ, నేను 100% హైడ్రా చేస్తున్నారు కూడా మేము అన్నాం, ఆ ప్రగల్భాలు కూడా ఉన్నాం. బట్ ఇట్ హాస్ మేడ్ ఎ వెరీ గుడ్ బిగినింగ్. సో వీఆర్ మేకింగ్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు ఒక 80%, 70%, 85%. నెక్స్ట్ లెట్ us try to reach 100%.